వాదం ఒక్కటే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్కు వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నేతలతో ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాల కోసం పనిచేస్తానని ప్రవీణ్ కుమార్. మిత్రులారా, తెలంగాణ వాదం బహుజనవాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణా నది, తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో, ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే. మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరూ కూడా విముక్తి కల్పించి వాళ్ళని వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది, విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది. దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు. సో అయితే మరి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఇంతకుముందే మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇక్కడి నుంచి మరి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలవంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ వాదం బహుజనవాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణా నది, తుంగభద్ర